ఈ చివరి ఉపవాస ప్రార్థన కోడికకి చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు. నిన్న మొన్న గత 2 రోజులు ఉపవాస ప్రార్థనని ప్రభు ఎంతో ఆశీర్వాదకరంగా జరిపించారు. మీరందరూ కూడా పాలు పొందారు, చాలా సంతోషం. ఈ చివరి ఉపవాస ప్రార్థన కోడికకి మనం చేరి వచ్చాం. ఈ ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయటానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సంవత్సరం అంతా యేసయ్య మన జీవితాల్లో చేసిన మేళను తలంచుకోవడం. రెండవది, మనల్ని మనమే శుద్ధీకరించుకొని ఏవైనా బలహీనతలుంటే ఒప్పుకొని విడిచిపెట్టి నూతన పరుచుకున్నట్టు ద్వారా దేవుడు మన కుటుంబాల్లో ఇక రాబోయే సంవత్సరంలో అధికమైన మేళ్ళు చేయుదురుగాక. ದೇವರು ಮಾಡಿರುವಂಥ ಉಪಕಾರಗಳನ್ನು ನಾವು ನೆನೆಸಿ ಎರಡನೇದು ನಮ್ಮಲ್ಲಿರುವಂಥ ಬಲಹೀನತೆಗಳನ್ನು ಒಪ್ಪಿಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳುವಾಗ ದೇವರು 2018ನೇ ವರ್ಷದಲ್ಲಿ ನೂತನವಾದ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುತ್ತಾರೆ. ಅದಕ್ಕೋಸ್ಕರವೇ ಈ ఉపవాస ప్రార్థనలు ఏర్పడిస్తున్నాయి. బైబిల్లో కొన్ని మాటలు మనం చదువుకుందాం. 92వ కీర్తన 12-13 వాక్యాల్లో మనం చదివినప్పుడు నేను చదువుతాను, గమనించండి. 92వ కీర్తన 12వ చరణము నుండి నేను చదువుతాను. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో ವರ್ಧಿಲ್ಲುದುರು. 92ನೇ ಕೀರ್ತನೆ 12-13ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಓದಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. అక్కడ నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె నీతిమంతులు ఎదుగుదురు అని మనం నీతిమంతుల గురించి అక్కడ చదువుతూ ఉన్నాం. మనం ఇప్పుడు అక్షరీకంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసుక్రీస్తును అంగీకరించి బాప్తిసం తీసుకొని ఇలా దేవుని ప్రజలుగా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసుక్రీస్తు కూడా స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు మనం దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము. ఒక వ్యక్తి ఏ విధంగా నీతిమంతుడుగా తీర్చబడతాడు అనటానికి ఒక ముఖ్యమైన వాక్యం ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యములో పౌలు గారు రోమా సంఘానికి తెలియజేస్తాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఒకడు నీతిమంతుడుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. యేసుక్రీస్తు రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడతారు. ಯೇಸುಕ್ರಿಸ್ತನ ರಕ್ತದ ಮೂಲಕವಾಗಿ ನಾವು ನೀತಿವಂತರಾಗಿ ಎಣಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు ఈ లోకములో 33.5 సంవత్సరం జీవించారు. మన కొరకు ఈ కల్వారి సెలవులో అనేక శ్రమలు అనుభవించి మరణాన్ని పొంది ఆయన మరణాన్ని జయించి 3వ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తుని మనము విశ్వసించుట ద్వారా, బై ఫెయిత్ విశ్వాసము ద్వారా దేవుడు మన ప్రతి పాపాన్ని తన రక్తము ద్వారా కడిగి వేశాడు. అందుకే ప్రతిసారి ప్రభువా మీ రక్తము చేత నన్ను కడగండి 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 అన్నప్పుడు విశ్వాసము ద్వారా దేవుడు మన ప్రతి పాపాన్ని తొలగించి వేసి మనల్ని శుద్ధి చేస్తాడు. నోటితో ಒಪ್ಪುಕೋಲು చేయుట ద్వారా, ಬಾಯಿಂದ ಅರಿಕೆ ಮಾಡುವುದರ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮ ಪಾಪಗಳು ಕ್ಷಮಿಸಲ್ಪಡುತ್ತವೆ. నోటి ద్వారా మనం ఒప్పుకోలు చేసినప్పుడు విశ్వాసము ద్వారా మన యొక్క పాపాలు క్షమించబడి నీతిమంతులుగా ఇప్పుడు తీర్చబడ్డాం. యేసుక్రీస్తుని అంగీకరించిన మొదట్లో ఆ అనుభవం కొందరికి తెలిసి తెలియని పరిస్థితుల్లో ప్రభు నమ్మాము, ప్రభువులో దిగాము అంటారు. ఎలా దిగారు అంటే, అందరూ చర్చికి వచ్చారు, నేను వచ్చాను, అందరూ మునిగారు, నేను మునిగాను అంటారు.
అయితే నీతిమంతులుగా ఒక వ్యక్తి ఏ విధంగా తీర్చబడతాడంటే, అతను యేసుక్రీస్తు రక్తము చేత వారి యొక్క పాపాలు పరిహరించుకున్నప్పుడు ఆ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు. నోటితో ఒప్పుకోలు చేయుట ద్వారా. లోకములో పాపాలు క్షమించగలిగిన వాడు యేసయ్య ತಪ್ಪ మరి ఎవరు ಕೂಡ లేరు. ಲೋಕದಲ್ಲಿ ಪಾಪಗಳನ್ನು ಕ್ಷಮಿಸುವ ದೇವರು ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಿಟ್ಟರೆ ಯಾರೂ ಇಲ್ಲ. ಯಾಕೆಂದರೆ ಅವರು ಪರಿಶುದ್ಧವಾದ ದೇವರು, ಪವಿತ್ರನಾದ ದೇವರು. ಅವರಿಂದಲೇ ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆ ಸಿಗುತ್ತದೆ ಹೊರತು ಬೇರೆ ಯಾರಿಂದಲೂ ಸಿಗೋದಿಲ್ಲ. ఆయన ద్వారానే ఇప్పుడు మన యొక్క పాపాలు క్షమించబడి ఒక సమాధాన స్థితి, ఒక పీస్ఫుల్ లైఫ్ ఇప్పుడు యేసయ్యలో మనం జీవించుచూ ఉన్నాము. వి ఆర్ ద రైచియస్నెస్ పీపుల్. హల్లెలూయా. మనము నీతిమంతులమై ఉన్నాము. ఒక సమాధాన స్థితి, ఒక సంతోషము, నెమ్మది మనకు, మన ద్వారా మన పిల్లలకు దేవుడు అనుగ్రహించుచూ ఉన్నాడు. ఇలా నీతిమంతులుగా తీర్చబడి దేవుని సన్నిధికి వచ్చి దేవుని ప్రజలుగా కొనసాగుతూ ఉన్నప్పుడు బైబిల్ చెప్తుంది, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వవేయుదురు అని. ఖర్జూర వృక్షము, వృక్షాలన్నిటిలో కూడా ఖర్జూర వృక్షాలు ఉన్నాయి. ఆ తర్వాత లెబానోను దేవదారు మ్రాన్లు ఉన్నాయి. అవి చెట్లన్నిటిలో కూడా చాలా ఎత్తైనటువంటి చెట్లు. ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, ಖರ್ಜೂರ ವೃಕ್ಷಗಳಿದ್ದಾವೆ, ದೇವದಾರು ಮರಗಳಿದ್ದಾವೆ. ಅವು ಎಲ್ಲದಕ್ಕಿಂತ ಅಧಿಕವಾಗಿ ಆಕಾಶವನ್ನು ಅಂಟುವಂತೆ ಅವು ಬೆಳೆಯುವಂಥ ಮರಗಳವು. ಯಾವುವು? ಖರ್ಜೂರ ವೃಕ್ಷ ಇಲ್ಲ ದೇವದಾರು ಮರಗಳು. ದೇವರು ನೀತಿವಂತರನ್ನು ಯಾವುದಕ್ಕೆ ಹೋಲಿಸುತ್ತಿದ್ದಾರೆಂದರೆ ಈ ಖರ್ಜೂರದ ಮರಕ್ಕೆ ಹೋಲಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಒಬ್ಬ ದೇವರ ಮಗು ಖರ್ಜೂರ ವೃಕ್ಷದಂತೆ ದಿನದಿನವೂ ದೇವರಲ್ಲಿ ಬೆಳೆಯಬೇಕು ಅಂತೇಳಿ. నీతిమంతులైన మనము దేంతో కీర్తనాకారుడు పోలుస్తూ ఉన్నాడంటే ఖర్జూర వృక్షంతో పోలుస్తూ ఉన్నాడు. దేవదారు మ్రానులు, లెబానోను మీద దేవదారు వృక్షాలు ఉన్నవి. అవి మనం చూసినప్పుడు యెరూషలేం ప్రాంతాల్లో అక్కడక్కడ ఆ లెబానోను, దేవదారు మ్రానులు, ఖర్జూర వృక్షాలు అవి మామూలు చెట్లలాగా ఉండవు. ఒక స్పెషల్, ఓ ప్రత్యేకింపబడిన చెట్లు. ఇప్పుడు మనం చూస్తున్న చెట్లు కొంతవరకు అబ్బో చాలా హైట్ ఉంది అంటాం. కానీ వీటికంటే ఇంకా చాలా ఎత్తైనటువంటి చెట్లు ఏవి అంటే ఇవే ఖర్జూర వృక్షాలు, లెబానోను, ముఖ్యంగా లెబానోను దేవదారు వృక్షాలు. ఇవి చాలా ఎత్తుగా పెరిగేటువంటి చెట్లు. ఎత్తుగా పెరుగుతాయి. అలా చూడాల్సి వస్తుంది పైకి, అంత ఎత్తుగా ఉంటాయి. కనుక నీతిమంతులని దేవుడు ఖర్జూర వృక్షంతో పోల్చాడు. ఇప్పుడు మనము దేవుని సన్నిధిలో నాటబడి దేవుని ఆవరణములలో వర్ధిల్లుచు ఉన్న మనము దినదినము సంవత్సరాలు జరిగే కొలది మన జీవితాలు కూడా, మన కుటుంబాలు కూడా దేవుని మందిరములు నాటబడి ఖర్జూర వృక్షము వలె మువ్వ వేసేటట్లు ప్రభు సహాయము చేయునుగాక. ఒక ದಿನೇ ನಾವು ಖರ್ಜೂರ ವೃಕ್ಷದಂತೆ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನೀತಿವಂತರಾಗಿ ನಾವು, ನಮ್ಮ ಮಕ್ಕಳು, ನಮ್ಮ ಕುಟುಂಬ ಎಲ್ಲರೂ ಬೆಳೆಯಬೇಕೆಂಬುದೇ ದೇವರ ಆಸೆ. ಅದಕ್ಕೋಸ್ಕರವೇ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ತನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕರೆದುಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೋಸ್ಕರವೇ మనల్ని అందుకొరకే దేవుడు తన సన్నిధికి మనల్ని తీసుకొచ్చాడు. ఎందుకొరకు? దినదినము ఖర్జూర వృక్షము వలె మువ్వ వేసి మనం ఎదగాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. మనము ఇలా ఫిజికల్గా ఎదిగాం, అయితే స్పిరిచువల్గా ఎదగడం చాలా మంచిది. నీతిమంతులుగా మనం మార్చబడ్డాం, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. ఫిజికల్గా ఒక ఎదుగుదల, చిన్న పిల్లవాడు, చిన్న పాప ఉందనుకో, రోజుకి ఎదుగుతూ ఉంటుంది. ಎದುಗುದಲು లేనప్పుడు చాలా ಬಾಧ. ಅಕ್ಷರಿಕವಾಗಿ ನಾವು ನೋಡುವುದಾದರೆ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ದೊಡ್ಡವರಾಗಿ ಬೆಳೆಯುತ್ತಾ ಬರ್ತಾರೆ. ಬೆಳೆಯದೆ ಮರುಗುಜರ ಥರ ಇದ್ದರೆ ತುಂಬ ಬಾಧೆ ಪಡ್ತಾರೆ ಕೆಲವರು. ಅಯ್ಯೋ ನಮ್ಮ ಮಕ್ಕಳು ಬೆಳೆದಿಲ್ಲ ಅಂತೇಳಿ. ఎదుగుతూ ఉన్నప్పుడు సంతోషం, ఓ పిల్లలు పెద్ద అవుతున్నారు అని. అలాగే స్పిరిచువల్ లైఫ్లో కూడా దినదినము పెరుగుతూ రావాలి. సంవత్సరాలు గడిచే కొలది
సంవత్సరాలు గడిచే కొలది కొందరు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు సర్వీస్ అంటారు, కానీ ఎదుగుదలే కనిపించదు. ఉన్న స్థితిలోనే ఉంటారు. వాళ్ళు ఎదగరు, ఎదిగే వాళ్ళను కూడా చెరిపేస్తారు. వాళ్ళు ఎదగరు, ఎదిగే వాళ్ళని చెరిపేస్తారు. కొన్ని చోట్ల సర్వీస్ మాత్రం బాగానే ఉంటుంది, కానీ వాళ్ళ ద్వారా ఏదైనా మేలు జరిగిందా సంఘానికి, వాళ్ళ ద్వారా కొంతమంది మందిరానికి వచ్చారా, వాళ్ళ ద్వారా కొందరు అందరూ సంతోషంగా సమాధానంగా ఉన్నారంటే కొందరిని బట్టి సంఘాలు నాశనం అయిపోతున్నాయి. సేవకులు కూడా డిసప్పాయింట్ అయిపోయి సేవను వదిలిపెట్టిన వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా కొందరు వాళ్ళు ఎదగరు, ఎదిగే వాళ్ళను కూడా చెరిపి నాశనం చేస్తూ ఉంటారు. కానీ సర్వీస్ మాత్రం చాలా గొప్పది. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అంటారు. సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్యం అంటారు. సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్యము అని. ಸೀನಿಯಾರಿಟಿಗಿಂತ ಯಾವುದು ಮುಖ್ಯ? ಸಿನ್ಸಿಯಾರಿಟಿ ಮುಖ್ಯ. ಇಷ್ಟು ವರ್ಷ ಸಭೆಗೆ ಬಂದಿದ್ದೇನೆ, 40 ವರ್ಷ, 20 ವರ್ಷ, 30 ವರ್ಷ ಚರ್ಚಿಗೆ ಬಂದಿದ್ದೇನೆ ಅಂತ ಹೇಳುವುದು ಮಾತ್ರವಲ್ಲ, ನಮ್ಮಿಂದ ಕೆಲವರು ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟು ಸಭೆಗೆ ಸೇರಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾರಾ, ಇಲ್ಲ ನಮ್ಮ ಮೂಲಕವಾಗಿ ಎಲ್ಲರೂ ಸಂತೋಷವಾಗಿದ್ದಾರಾ, ಇಲ್ಲ ನನ್ನ ಮೂಲಕವಾಗಿ ಯಾರು ಚರ್ಚ್ ಬಿಟ್ಟು ಓಡೋಗಿದ್ದಾರಾ ಅಂಥೇಳಿ ಪ್ರತಿಯೊಂದು ವಿಷಯದಲ್ಲೂ ನಮ್ಮನ್ನು ನಾವು ಪರಿಶೋಧಿಸಿಕೊಳ್ಳಬೇಕು. గనుకనే భౌతికంగా, ఫిజికల్గా మనం ఎదిగినా కూడా స్పిరిచువల్ గ్రోత్ లేకపోవటం ద్వారా ఆధ్యాత్మిక జీవితంలో దెబ్బతినే పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. అందుకే ఆత్మీయ జీవితంలో మనం ఎదిగేటట్లుగా మన హృదయంలో ఉంటున్న కల్మషం అంతటిని కూడా బయటికి తీసి పారవేయాలి. యేసు ప్రభువారు ఒక్క విషయంలో కోపపడ్డట్టుగా బైబిల్లో రాయబడి ఉన్నది. ఏ విషయంలోనంటే, దేవుని మందిరంలో రూకలు అమ్ముతూ, లేక అక్కడ పేకాట ఆడుతూ, పావురాలు అమ్ముతూ, చర్చిలో బిజినెస్ చేస్తూ ఉన్న వాళ్ళని చూసి యేసుప్రభు వారు కోపపడి, వైరాగ్యంతో కోపపడి వాళ్ళని చెదరగొట్టినట్టుగా ఒక మాట చెప్పినట్లుగా వ్రాయబడి ఉన్నది. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ ವಾಕ್ಯ. ಮತ್ತೇನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 11ನೇ ಅಧ್ಯಾಯ 28ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ, ಪ್ರಯಾಸಪಡಿ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటాడు. హృదయంలో ఉంటున్నటువంటి ప్రతి కల్మషము అవన్నీ దూరపరచుకొని నెమ్మదిగా సంతోషంగా ఉండటానికి దేవుడు రమ్మంటూ ఉన్నాడు ఆయన యొద్దకు. రూకలు అమ్ముతూ ఇంకా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళ దగ్గర ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నా ఇంటిని మీరు వ్యాపార పుటలుగా మార్చారు కదా అని ఒకసారి కోప్పడ్డాడు. ఈ రోజున మానవుని యొక్క హృదయం కూడా, కొరింథీ పత్రికలో పౌలు గారు రాస్తారు, మీరే దేవుని ఆలయమై ఉన్నారు. ఎవడైనను ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని కూడా పాడు చేస్తాను అంటారు కొరింథీ పత్రికలో. ఇప్పుడు మనం నీతిమంతులుగా తెచ్చబడ్డాం, ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాం. ఇంకా సంవత్సరాలు జరిగే కొలది, రాబోయే 18వ సంవత్సరంలో కూడా మనము మన స్పిరిచువల్ లైఫ్లో ఎదగాలి. ఫిజికల్గా ఎదిగితే ప్రయోజనం లేదు. హైటు, వెయిటు ఎన్లార్జ్ అయ్యి బాడీ పెరిగింది, కానీ మైండ్ పెరగకపోతే, స్పిరిచువల్ లైఫ్లో ఎదగకపోతే ప్రయోజనం లేదు. కనుక సంవత్సరాంతంలోనికి వచ్చిన మనం ఈ ఉపవాస ప్రార్థనలో మన హృదయంలో ఉంటున్న ప్రతి కల్మషాన్ని పూర్తిగా తొలగించి వేసుకొని ఆత్మీయ జీవితంలో ఎదిగేటట్లుగా ఆయన సన్నిధిలో ఉంటున్న విశ్రాంతి కొరకు మనం ఇక్కడికి వచ్చాం. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఇప్పుడు ఒక పీస్ఫుల్ లైఫ్ మనం చేస్తూ ఉండగా, అవసరతలు అక్కర్లు ప్రభు చేత మనం అనుభవిస్తూ ఉండగా, ఆత్మీయ జీవితంలో ఎదగటానికి ప్రాముఖ్యతనివ్వాలి. ఏ విధంగా? ఖర్జూర వృక్షము వలె. ನೀತಿಮಂತರು ಖರ್ಜೂರ ವೃಕ್ಷము ವಲೆ ಎದುಗುದರು, ನೀತಿಮಂತರು ಖರ್ಜೂರ ವೃಕ್ಷದ ಹಾಗೆ ಬೆಳೆಯುತ್ತಾರೆ ಎಂದು ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುವಾಗ, ನಾವು ಕೂಡ ಖರ್ಜೂರ ವೃಕ್ಷದ ಹಾಗೆ ವರ್ಷಗಳು ಕಳೆಯುತ್ತಾ ಇದ್ದ ಹಾಗೆ ನಾವು ಕೂಡ ಆತ್ಮೀಕ ಜೀವಿತದಲ್ಲಿ ಬೆಳೆಯಬೇಕು. ದಿನೇ 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 ದಿನೇ. ಶರೀರ ಬೆಳೆದ್ರೆ ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ. ಶರೀರ ಬೆಳೆದ್ರೆ ಏನು ಪ್ರಯೋಜನ ಆಗುತ್ತೆ? ನಾವು ಓಡಾಡ್ತೇವೆ, ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಫಿಸಿಕಲಿ ಆಗಿ, ಆದರೆ ಆತ್ಮ ಸತ್ತೋದರೆ ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ.
ಆದ್ದರಿಂದ ನಾವು ಆತ್ಮೀಕ ಜೀವಿತದಲ್ಲಿ ಬೆಳೆಯುವುದಕ್ಕೆ ಮೊದಲು ಅದಕ್ಕೆ ಪ್ರಾಮುಖ್ಯತೆಯನ್ನು ಕೊಡಬೇಕು. ఈ ఖర్జూర వృక్షంలో కొన్ని 4 రకములైనటువంటి గుణాలు ఉన్నాయి. వాటిని కంపేర్ చేస్తూ దేవుని వాక్యంలో నుండి మీకు చెప్తాను. చెట్లన్నిట్లో కూడా ఓ ప్రత్యేకింపబడిన ఒక స్పెషల్ ట్రీ ఏదంటే ఖర్జూర వృక్షం. ఖర్జూర వృక్షం అది యెరూషలేములో వాగ్దత్త దేశంలో పెరుగుతూ ఉంది. అదొక స్పెషల్ ట్రీ. దాంట్లో ఉన్న ఒక ప్రాముఖ్యమైన లక్షణాలు ఏవి అని చరిత్రలో చూసినప్పుడు, వాటిని బైబిల్లో నుండి కంపేర్ చేసినప్పుడు చాలా ఆత్మీయ విషయాలు మనం నేర్చుకుంటాం. ఇప్పుడు ఆ ఖర్జూర వృక్షములో ఉంటున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక గుణం ఏంటంటే, ಖರ್ಜೂರದ ವೃಕ್ಷದ ಹಾಗೆ ನಾವು ದಿನೇ ದಿನೇ ಬೆಳೆಯಬೇಕು ಆತ್ಮಿಕ ಜೀವಿತದಲ್ಲಿ. ಆ ಖರ್ಜೂರ ಮರದಲ್ಲಿರುವಂಥ ಒಂದು ಲಕ್ಷಣ ಮೊದಲನೇದು ಏನಂದರೆ, ಆ ಮರ ಅದು ఎత్తరವಾಗಿ ಬೆಳೆಯುವಂಥ మర. ಅದು మొదలనేది. మొదట ఆ చెట్టు చాలా ఎత్తుగా పెరిగేటువంటి చెట్టు అని ముందే చెప్పాను. చాలా చెట్లన్నిట్లో కూడా చాలా ఎత్తుగా పెరుగుతుంది. కొన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి, కొండ మీద ఉండే చెట్టు ఉండి ఇక్కడున్నాయి, చాలా చాలా ఎత్తుంది అనుకుంటాం. కానీ వీటికంటే చాలా ఎత్తుగా అది పెరుగుతూ ఉంటుంది. నిజమైన ఖర్జూరపు చెట్టు అది. దేవదారు మ్రాణులు కూడా ఎత్తుగా పెరిగే చెట్లు గనుక ఆ ఖర్జూర వృక్షములు ఉంటున్న మొట్టమొదటి గుణం ఏంటంటే ఎత్తుగా పెరిగే గుణము. ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడ్డ మనము కూడా రోజు రోజుకి ఎత్తుగా పెరగాలి. ఎత్తుగా పెరగాలంటే కొన్ని ట్యాబ్లెట్లు మందులు ఉన్నాయిగా, అది కొనుక్కొచ్చుకొని తాగమని కాదు. ಎತ್ತರವಾಗಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬೇಕಾದ್ರೆ ಎತ್ತರವಾಗೋದಕ್ಕೋಸ್ಕರ, ದಪ್ಪ ಆಗೋದಕ್ಕೋಸ್ಕರ, ಸಣ್ಣ ಆಗೋದಕ್ಕೋಸ್ಕರ ಟ್ಯಾಬ್ಲೆಟ್ಟು ఔషధిಗಳಿದಾವಲ್ಲ అವು తగో ಅಂತ ಹೇಳ್ತಿಲ್ಲ ನಾನು. మనము ఎత్తుగా పెరగటానికి ఏం చేయాలి? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు చూడండి. ಕೊಲಸ್ಸೀಯವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯ ಮೊದಲನೇ 2 ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. పైనున్న వాటి మీదనే కానీ ఏలైనగా చాలు. చూడండి, అక్కడ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారే అయితే పైనున్న వాటినే వెదకుడి. ఎత్తుగా పెరగడం అంటే ఏంటి? ఎత్తుగా పెరగడం అంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, యేసుక్రీస్తు యొక్క జనన, జీవ, మరణ, పునరుత్థానములో పాలిభాగస్తులై ఉన్న వాళ్ళే అయితే, నీతిమంతులే అయితే, ఖర్జూర వృక్షము వలె మొవ్వవేలని కోరుకున్న వాళ్ళే అయితే, మీరు పైనున్న వాటి మీదనే కానీ ఆకాశాన్ని చూచి చెట్టు పెరుగుతూ ఉంటుంది ಎತ್ತುಗ. ಖರ್ಜೂರದ ಮರ ಆಕಾಶವನ್ನು ನೋಡಿಕೊಂಡು, ಮರಗಳು ಯಾವುದನ್ನು ನೋಡಿ ಬೆಳೀತಾ ಇರ್ತವೆ? ನಮ್ಮನ್ನು ನೋಡಿ ಬೆಳೀತಾವ. ಅಷ್ಟು ದೊಡ್ಡ ಮರ ಇದೆ, ಅದು ಆಕಾಶವನ್ನು ನೋಡಿ ಬೆಳೆಯುತ್ತಾ ಇರುತ್ತದೆ ಹೊರತು ನಮ್ಮನ್ನು ಕೆಳಗಿರುವಂಥ ನಮ್ಮನ್ನು ನೋಡಿ ಬಗ್ಗಿ ಅದು ಬೆಳೆಯುವುದಿಲ್ಲ. మనము కూడా ఆ ఖర్జూరపు చెట్టు ఏ విధంగా ఆకాశాన్ని చూచి ఎత్తుగా పెరుగుతూ ఉంటుందో, ఆకాశాన్ని అంటేటట్లుగా ఇప్పుడు మనము కూడా, పౌలు గారు కొలస్సీ సంఘానికి చెప్తారు, మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మనసు పెట్టండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకొడి. ఎలయనగా మీ జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది. మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తులో దేవుని యందు దాచబడి ఉన్నది అంటాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. మరి భూ సంబంధమైన మనస్సు అన్నప్పుడు ఏంటి? యేసుప్రభువారు చెప్తున్నారు, ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా అని వస్త్రాన్ని గురించి, రేపటి గురించి, ఆ తర్వాత వస్త్రాల గురించి, ఆహారాన్ని గురించి, ఫ్యూచర్ని గురించి చింత చేస్తూ కూర్చుంటారు. ఇవి భూ సంబంధమైన ಕಾರ್ಯಾలు. ನೀವು ಕ್ರಿಸ್ತು ಯೇಸುವಿನೊಂದಿಗೆ ಎಬ್ಬಿಸಲ್ಪಟ್ಟಿರುವುದಾದರೆ ಮೇಲಿರುವವುಗಳ ಮೇಲೆ ಮನಸ್ಸು ಇಡ್ರಿ ಹೊರತು ಭೂ ಸಂಬಂಧವಾದ ಕಾರ್ಯಗಳ ಮೇಲೆ ಮನಸ್ಸು ಇಡಬೇಡಿರಿ ಅಂತ ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಂದರೆ ಈ ಲೋಕದಲ್ಲಿರುವಂಥ ಅವುಗಳ ಮೇಲೆ ಮನಸ್ಸು ಇಡಬೇಡ್ರಿ, ಚಿಂತೆ ಮಾಡಬೇಡ್ರಿ,
ಅಂತೇಳಿ. ಯಾವುದು ಕೆಲವರು ವಸ್ತ್ರಗಳಿಗೋಸ್ಕರ, ಆಹಾರಕ್ಕೋಸ್ಕರ, ನಾಳೆ ದಿನಕ್ಕೋಸ್ಕರ ಚಿಂತೆ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಆ ರೀತಿ ನೀವು ಇರಬೇಡ್ರಿ. ಪರಲೋಕ ರಾಜ್ಯವನ್ನು, ನೀತಿಯನ್ನು ನೀವು ಹಿಂಬಾಲಿಸಿರಿ, ಆವಾಗ ನಿಮಗೆ ಬೇಕಾಗಿರುವಂಥ ಎಲ್ಲವನ್ನು ನಾನು ನಿನಗೆ ಕೊಡುತ್ತೇನೆ ಅಂತ ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದು ಎತ್ತರವಾಗಿ ಗಿಡ ಬೆಳೆಯೋದಂದರೆ ಮೊದಲನೇದು ನಾವು ದೇವರ ಮೇಲೆಯೇ ಮನಸ್ಸಿಟ್ಟು ಹೋಗಬೇಕು. ಆವಾಗ ಈ ಭೌಮಿಕವಾದ ಆಶೀರ್ವಾದಗಳು ನಮಗೆ ಸಿಗುತ್ತದೆ ಅಂತ ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವರನ್ನು ನಾವು ಹಿಂಬಾಲಿಸದೆ, ಅವರ ಸನ್ನಿಧಿಗೆ ಬರದೆ ನಾವು ಯಾವ ಮೇಲುಗಳನ್ನು ಹೊಂದಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಯೇಸು ప్రభు అందుకే అంటారు, మీరు పరలోక రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు అవన్నీ కూడా లభించును, దొరుకును అని. ఈ రోజున మనము బ్రతకటానికి ఆహారము, తిండి, డబ్బు అన్నీ అవసరమే. కానీ వాటి గురించి చింత చేసి దిగులు పడి వేదనతో కుమిలిపోకూడదు అని యేసుప్రభువారు చెప్తూ ఉన్నారు. మీరు పరలోక రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి. వాటి మీదే మనసు పెట్టుకుంటే, మీరు ఒక లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం అంట. బ్రతకటానికి ఇవన్నీ అవసరమే, కానీ వాటి మీదనే మనసు పెట్టుకొని దేవునికి దూరమైన వాళ్ళు కొందరు ఉన్నారు. 6 రోజులు పనిచేయాలి, 7వ రోజున నా సన్నిధికి రమ్మంటారు యేసుప్రభువారు. అప్పుడు 7వ రోజు కూడా సంపాదించాలి అన్నప్పుడు, అప్పుడు దేవునికి ప్రాముఖ్యతనివ్వక లోక సంబంధమైన వాటికి ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా అవుద్ది. పనిచేసే సమయంలో పని చేయాలి, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి, అంతే. అదొక డిసిప్లిన్. ఆ రోజుల్లో అలా లేకపోతే రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు, ಅಂತೆ. 6 ದಿನ ಕಷ್ಟಪಡಬೇಕು, 7ನೇ ದಿನ ನನ್ನ ಸನ್ನಿಧಿಗೆ ಬನ್ನಿರಿ ಅಂತೇಳಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳಿದ್ದಾರೆ. ಆ ರೀತಿಯಾಗಿ ಯಾರಾದರೂ ಬರೆದಿದ್ದರೆ ಆ ದಿನಗಳಲ್ಲಿ ಕಲ್ಲು ತಗೊಂಡು ಹೊಡಿತಾ ಇದ್ರು. ಯಾಕೆ ದೇವರ సన్నిధికి బందిల్లా అంతేಳಿ. ఇప్పుడు అలాంటి ఆజ్ఞలు ఉంటే ఎంతమంది చంపబడేవాళ్ళు, హతసాక్షులు అయిపోయేవాళ్ళేమో. గనుక నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు పరలోక రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి. లోక సంబంధమైన పనులు, డబ్బు, ఆస్తి బ్రతకటానికి అవసరమే, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఇవ్వండి అంటాడు యేసు ప్రభువారు. నన్ను మీరు వెతికితే నేను మిమ్మల్ని వెతికి వస్తాను, నన్ను మీరు వెతికి వస్తే నేను మిమ్మల్ని వెతికి వస్తాను అంటాడు. అయితే మనమైతే కొన్నిసార్లు ಚರ್ಚಿಗೆ ಕೆಲವೊಂದು ಸಾರಿ ನಾವು ಕೂಡ ಹೇಳ್ತಾ ಇರ್ತೇವೆ, ಚರ್ಚಿಗೆ ಬರಲಿಕ್ಕೆ ಟೈಮ್ ಇಲ್ಲ, ಬೈಬಲ್ ಓದೋಕ್ಕೆ ಟೈಮ್ ಇಲ್ಲ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋ ಟೈಮ್ ಇಲ್ಲ, ಚರ್ಚಿಗೆ ಬರೋಕ್ಕೆ ಟೈಮ್ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದರೆ, ಒಂದು ದಿನ ಜೀವಗ್ರಂಥದಲ್ಲಿ ನಮ್ಮ ಹೆಸರು, ಯೇಸು ಸ್ವಾಮಿ ನನ್ನ ಹೆಸರು ಜೀವಗ್ರಂಥದಲ್ಲಿ ಇದೆಯಾ ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ಅವಾಗ ದೇವರು ಕೂಡ ಹೇಳ್ಬೋದು, ನಿನ್ನ ಹೆಸರು ಬರೆಯೋದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಕೂಡ ತುಂಬ ಟ್ರೈ ಮಾಡಿದೆ, ಐ ಆಮ್ ವೆರಿ ಬ್ಯುಸಿ. ఒకవేళ అలా చెప్తాడేమో. అలా చెప్పక మునిపే చూడండి, ఇది కృపాకాలం కనుక నేను అందుకే చాలాసార్లు చెప్తూ ఉంటాను, పనులు ఇవన్నీ ఉంటాయి, కానీ దేవుని కంటే మనం పని ముఖ్యంగా ఎంచుకోవడం అంత సబబు కాదు అనిపిస్తుంది. ఎందుకంటే దేవునితో గడిపే సమయం మరలా రాదు, పోయిన సమయం మరలా రాదు. ఇది కృపాకాలం కనుక విలువైన సమయం. అందుకే చెప్తూ ఉంటాను, ఒక్క దినము మీరు దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. ఎంత దేవుని సన్నిధిని మీరు వెతికి వస్తారో, మీరు కన్నీళ్లతో ప్రార్థన చేయగలుగుతారో, అంత మీ కుటుంబాలకు, మిమ్మల్ని బట్టి మీ పిల్లలకు క్షేమం కలుగుతుంది. ఆ సత్యాన్ని మీరు గ్రహించుకొని మీరు దేవుని వైపు చూస్తూ ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనొకడి. ఎందుకంటే మీరు మృతి పొందితే మీ జీవము దేవుని యందు దాచబడి ఉన్నది. ఇంకా దాంట్లో ఉన్న అర్థం ఏంటంటే, ఈ లోకంలో మనం అన్నీ ఉన్నా దేవుడు లేకపోతే వ్యర్థమైనది. ఒకవేళ అన్నీ ఉన్నా ఒక రోజున మనం ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే. అందుకే ప్రసంగిలో ఒక మాట ఉంది, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు ప్రయాస చేత ఆయాసపడుదురు అని. ಊರಿಗೆ ಹೋಗುವಂಥ ದಾರಿ ತಿಳ್ಕೊಳ್ಳದೆ ಕೆಲವರು ಆಯಾಸ ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಒಂದು ಸಾರಿ ಕಂಡಕ್ಟರ್ ಏನು ಮಾಡ್ದ ಅಂದರೆ, ಬಸ್ನಲ್ಲಿ ಒಬ್ಬ ಪ್ಯಾಸೆಂಜರ್ ಹತ್ರ ಟಿಕೆಟ್ ಅಂದ. ಹೊಸ ಕಂಡಕ್ಟರ್ ಅವನು. ಟಿಕೆಟ್ ಅಂದರೆ ಅಲ್ಲಿ
ಪ್ಯಾಸೆಂಜರ್ ಏನು ಮಾಡ್ದೆ, ಒಂದು ಹಳ್ಳಿಗೆ ಹೋಗೋ, ನರಕಕ್ಕೊಂದು ಟಿಕೆಟ್ ಕೊಡು ಅಂದ. ನಿನಗೇನು ಮೈಂಡ್ ಹೋಗಿದೆಯಾ, ನರಕು ಟಿಕೆಟ್ ಕೊಡು ಅಂತ ಕೇಳ್ತೀಯಾ ಅಂತಾನೆ. ಆ ಕಂಡಕ್ಟರ್ ಹೊಸಬ. ಆ ಹಳ್ಳಿಗೋ ನರಕ ಅಂತೇಳಿ ಒಂದು ಊರಿದೆ, ಆ ವಿಷಯ ಈ ಕಂಡಕ್ಟರ್ ಗೊತ್ತಿಲ್ಲ. మనము ಕೂಡ ನರಕ ಇದೆ, ಸ್ವರ್ಗ ಇದೆ ಅಂತೇಳಿ ತಿಳ್ಕೋಬೇಕು. ತಿಳ್ಕೊಳ್ದೆ ಪ್ರಯಾಣ ಮಾಡಬಾರ್ದು. ಕಂಡಕ್ಟರ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಇನ್ನು ಪ್ಯಾಸೆಂಜರ್ಗೆ ಎಲ್ಲಿ ತಗೊಂಡು ಹೋಗ್ತಾನೆ, ಹೌದಾ నరక అంత ఊరిద్యా స్తోగం అంతేಳಿ టికెట్ కొట్టనంతే. ఇప్పుడు నరకము ఉంది, పరలోకము ఉంది అని ఈ లోకములో ఉన్నప్పుడే మనము గ్రహించుకోవాలి. లోకస్తులకైతే అవి ఏమీ ఒక అవగాహన లేదు. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామో, చచ్చిపోతే ఈ జన్మలో మనిషిగా పుట్టాం, వచ్చే జన్మలో కోతిగాను కుక్కగాను ఎద్దుగా పుట్టానేమో అనుకుంటారు కొందరు. ఓ చోట ఒక బ్రాహ్మణ్స్ ఉన్నాడు, ఒక అతను. ఆయనకు ఒక పెద్ద షాప్ ఉంది. ఆయన ఓసారి వాళ్ళ షాప్ ముందు ఒక ఎద్దు గందరగోళం చేస్తూ ఉంది. గందరగోళం చేస్తూ ఉంటే ఆ బ్రాహ్మణుడు అంటాడు, ఈ ఎద్దు ఇంత గందరగోళం చేసి అందరినీ ఇబ్బంది పెడుతుంది కదా, గత జన్మలో మనిషిగా ఉన్నప్పుడు ఏదో పాపాలు చేసి ఉండొచ్చు, అందుకే ఇప్పుడు ఎద్దుగా మారి ఇప్పుడు గందరగోళం చేస్తుంది అన్నాడు. ಒಬ್ಬ ಬ್ರಾಹ್ಮಣ ಮನುಷ್ಯ ಇದ್ದ. ಅವನ ಅಂಗಡಿಯ ಎದುರು ಒಂದು ದನ ಬಂದು ಭಯಂಕರವಾಗಿ ಎಗರಾಡ್ತಾ ಇದೆ. ಆ ಬ್ರಾಹ್ಮಣ ಮನುಷ್ಯ ಅಂದ್ಕೊಂಡ, ಹೋದ ಜನ್ಮದಲ್ಲಿ ಈ ದನವಾಗಿರುವಂಥ ಇದು ಮನುಷ್ಯನಾಗಿದ್ದಾಗ ಎಷ್ಟೋ ಪಾಪಗಳು ಮಾಡಿರಬೇಕು, ಅದಕ್ಕೆ ಈ ಜನ್ಮದಲ್ಲಿ ದನವಾಗಿ ಹುಟ್ಟು ಬಂದಿದ್ದಾನೆ, ಎಲ್ಲರನ್ನ ಹಿಂಸೆ పడుస్తూ ఇದ್ದಾನೆ ಅಂತ అంటాను. అంటే బ్రాహ్మణ్స్కి ఇంకా కొంతమందికి లోకస్తులకు ఉండే ఒక నమ్మకం ఏంటంటే, గతంలో మనిషిగా పుట్టినప్పుడు ఏదైనా పాపాలు చేసినప్పుడు ఆ పాపపు ఫలితంగా మరో జన్మలో పందిగానో లేక కుక్కగానో లేక కోతిగానో లేక గేదగానో పుట్టిద్దేమో అని వాళ్ళ నమ్మకం. మనకైతే బైబిల్ చెప్తుంది, మనకు ఒకే జన్మ ఒకే మరణము. హల్లెలూయా. మరంటూ ఒక జన్మ లేదు మనకి. అందుకే ఒక భక్తుడు అంటాడు, లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ లెట్ us లివ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అంటాడు. లైఫ్ అనేది దేవుడిచ్చిన మనకు ఒక గిఫ్ట్ లాంటిది. ఇప్పుడు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, దాన్ని విలువైనదిగా భద్రపరుచుకొని ఉంటారు. అలాగే దేవుడు మన జీవితాన్ని కూడా ఈ లోకంలో ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. ఈ గిఫ్ట్గా ఇచ్చిన ఈ జీవితాన్ని మనము యేసయ్యతోనే మనము ఉండేటట్లుగా, యేసయ్యతోనే నివాసం చేసేటట్లుగా, దేవునితో మనం అంటుకట్టుబడి ఉండేటట్లుగా దేవుడు మనకు సహాయం చేయునుగాక. హల్లెలూయా. గనుక ప్రేమైన వర్లరా, సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఎంత ఆసక్తిగా మీరు ఈ విధంగా వస్తున్నారో దేవుని సన్నిధికి, ఇదే ఆసక్తి తుదమట్టుకు మీరు ఉంచుకొని ఆసక్తి కలిగిన వాళ్ళై ప్రార్థన అనగానే, బైబిల్ స్టడీ అనగానే, ఆరాధన అనగానే మీరు ఎంత దేవుణ్ణి వెతికి వస్తారో అంతగా పరసంబంధమైన మనసు కలిగిన వాళ్ళే ఉన్నప్పుడు ఒకరోజున యేసుక్రీస్తు ప్రత్యక్షమైతే ఆయన రాకడలో వాళ్ళు ఎత్తబడతారు. అందుకే యేసుప్రభువు చెప్పారు, ఇద్దరు తిరగలి విసురుతూ ఉంటారు, ఒకరు ఎత్తబడుదురు, ఒకరు విడవబడుదురు. ఎవరు విడవబడతారు? ఈ భూ సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు విడవబడతారు, పరసంబంధమైన మనసు కలిగిన వాళ్ళు ఎత్తబడతారు. ఎంత ప్రార్థనలో దేవునితో స్తుతించడానికి, ఎంత దేవుని సన్నిధిలో ఎంతవరకు మనం కూర్చొని మోకాళ్ళలోని మనం చేతులెత్తి ప్రార్థించడానికి ఎంత మనం సమయాన్ని దేవునితో కేటాయిస్తామో, ఆ పరలోకములో కూడా అంతగా మనం ఆసక్తి కలిగి దేవునితో మనం నివాసం చేయగలము, స్తుతించగలము. ఈ లోకంలో ఉన్నప్పుడే ఇదొక ప్రాక్టీస్. ఏంటి? స్తుతించే అనుభవం, మోకాళ్ళలోని ప్రార్థించే అనుభవం, దేవుని సన్నిధిలో గంటల తరబడి కూర్చున్న అనుభవం. కొన్నిసార్లు దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే కొందరికి ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంటుంది, అక్కడక్కడ కొందరికి. ఎందుకంటే బిజీ కార్యక్రమాలు ఉండటానికి ఇష్టపడతారు, కానీ దేవుని సన్నిధిలో కూర్చోటానికి కొందరికి ఇష్టం ఉండదు. అందుకే మార్తా మరియ గురించి యేసుప్రభువు చెప్తూ ఉన్నారు, ఏమని? మార్తా, నీవు అనేక పనులు పెట్టుకొని విచారం చేత ఉన్నావు. ఇదిగో మరియ చూడు, ఆమె టెన్షన్ పడకుండా నా పాద సన్నిధిలో కూర్చొని ఉంది కదా,
ఆమె ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు. ఉత్తమమైన కార్యం ఇప్పుడు అంత బిజీ ఎవరికి ఉండదుగా, అంత బిజీ ఎవరికి ఉండదు. ఏముంది, డ్యూటీకి వెళ్తారు, సాయంత్రానికి వస్తారు, మరలా రొటీన్గా. కానీ దేవునితో ప్రార్థనలో బైబిల్ చదివే అనుభవం, ఈ అనుభవాల్లో మనం ఎంత ప్రిఫరెన్స్ దేవునికి ఇస్తామో అంతగా ఆత్మీయ జీవితంలో కూడా మనం బలపరచబడగలము. వితౌట్ జీసస్, యేసుక్రీస్తు లేకుండా మనం ఈ లోకములో క్షణమైన బ్రతకలేము. ఆమేన్. యేసయ్య లేకుండా కొందరికి ప్రార్థనలో ఉండాలంటే చాలా బాధ, వేదన, బాధ. అందుకే ఇంతకుముందు సేవ చేస్తున్న స్థలంలో కూడా కొంతమంది సంఘ పెద్దలు కానీ ఒక ప్రార్థనలు కూర్చోవాలంటేనే భారంగా ఎన్నోసార్లు చెప్పి వదిలేశాను అంతే కొన్ని చోట్ల. ఎందుకంటే చెప్పేంతవరకు చెప్తాం, ఇంకా చెప్పబడని రోజులు వస్తాయి. అప్పుడు ఎవరు చెప్తారు? పాస్టర్ ఉండడు, చర్చి ఉండదు, ఏముండవు. అప్పుడు ఎవరు చెప్తారు? ఎవరు అడుగుతారు చర్చికి రండి అని? ఒక కాలం రాబోతుంది. ఇప్పటికే కొన్ని చోట్ల పాస్టర్స్ లేకుండా, సేవకులు లేకుండా బాధపడి ఏడుస్తున్నారు కొన్ని చోట్ల. ఇప్పుడు నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చానా, పాస్టర్ లేడో అంటారు. ఇప్పుడు అక్కడ గ్యాప్ వచ్చింది, ఇక్కడ ఫిల్ అయింది. ఇక్కడ గ్యాప్ వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అడిగేవాళ్ళు ఉండరు, కూటాలు పెట్టేవాళ్ళు ఉండరు. ఇప్పుడే ఇలాంటి పరిస్థితులు కొన్నిసార్లు ఎదురవుతూ ఉన్నప్పుడు ఇక రాబోయే రోజుల పరిస్థితులు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. వాక్యాలు చెప్పేవాళ్ళు ఉండరు, ఇంకా చర్చి నడిపించేవాళ్ళు లేకపోతే, దైవోక్తి లేని ఎడల జనులు కట్టలేక తిరుగుదురు. గనుక నేను చెప్పే విషయం ఏంటంటే, ఇది కృపాకాలం గనుక సమయం ఉన్నప్పుడే దేవుణ్ణి మనం వెతికి రావాలి. ఆమేన్. ఏదో పాస్టర్ గారు పిలుస్తారు, రమ్మంటున్నారు అనే బలవంతాన కాదు. బలవంతాన మిమ్మల్ని కూర్చోబెడితే నాకేం ప్రయోజనం? బలవంతాన మిమ్మల్ని కూర్చోబెడితే ఆశీర్వాదాలు రావు. కనుక ఇది ఫ్రీ విల్ ఆఫరింగ్ అంటారు. అందుకే మనం మనస్ఫూర్తిగా దేవుని మందిరానికి రావాలి, మనస్ఫూర్తిగా పరిచర్య చేయాలి, మనస్ఫూర్తిగా మీరు దేవుని కొరకు సహకరించాలి. మనస్ఫూర్తిగా ఇది ఫ్రీ విల్ ఆఫరింగ్, ఎవరు బలవంతాన చేసేది కానే కాదు. దేవుని కొరకు మనం ప్రయాసపడుతున్నాం, దేవుని కొరకు మేము ప్రయాసపడుతున్నాం, మీరు ప్రయాసపడుతున్నారు. ఇవన్నీ ఎందుకో తెలుసునా? మనమందరూ ఒక రోజున దేవుని జీవములో మనము దాచబడి ఉండటానికే. హల్లెలూయా. గనుక ఇక రాబోయే రోజుల్లో అధికంగా ఇప్పుడు ఎంత ఆసక్తిగా ఉన్నామో అదేవిధంగా పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసుంచకుండా అధికంగా మనసుంచకుండా మనము పరలోక రాజ్యాన్ని, నీతిని మొదట వెతికేటట్లుగా అధికంగా ప్రయాసపడుదుముగాక. హల్లెలూయా. మరలా చెప్తాను, పోయిన సమయం మరలా రాదు. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రార్థనలో ఉన్నాం, ఇంతసేపు బాగుంది. ఈ సమయం మరలా రాదు. ఈ సమయాన్ని ఎంతోమంది పోగొట్టుకున్నారు. కానీ సమయం విలువైనది. సమయం గురించి చెప్తాను మీకు. సమయాన్ని పోతే ఇక మరలా రాదు. ఇప్పుడు టైం గడిచిపోతుంది. ఇంకా పోయిన సమయం మరలా ఎన్నికి రమ్మంటే వచ్చిద్దా? ఎక్కడొచ్చిద్ది? కనుక ప్రేమైన వల్ల లోతుగా వాటిని ధ్యానించి ఆలోచించినప్పుడు సమయాన్ని అధికంగా దేవునితో కేటాయించడానికి మనము ఇష్టపడాలి. పనులు చేసే సమయంలో పనులకు వెళ్ళాలి. మీకంటే ఇదే పని అన్నా అంటారేమో. నేను చెప్పేది అందుకే, మాకు ఇదే పనే కరెక్టు. కానీ బిలీవర్స్కు మీరు కూడా సాధ్యమైనంత వరకు దేవునికి సమయాన్ని కేటాయించాలి అని. కొన్నిసార్లు సెలవులు దొరుకుతాయి, కొన్నిసార్లు ఇంట్లో ఖాళీగా ఉంటారు. కొన్నిసార్లు సాతానుగాడు ఏం చేస్తాడంటే ఖాళీగా ఉన్న సమయంలో వేరే పనులు పెడతాడు. ఇటు బీచ్కి వెళ్దాం అని. ఖాళీగా ఉన్న సమయాన్ని లేదా సెల్ ఫోన్తో వాళ్ళతో మాట్లాడదాం, ఖాళీగా ఉన్న సమయంలో అటు ఇటు పోదాం అని సాతానుగాడు ప్రార్థనలో కూర్చొని ఆలోచన పుట్టియోడు. వాడు ఆలోచన ఎక్కడ వీళ్ళని డైవర్ట్ చేద్దామా, ఎక్కడ వీళ్ళని ప్రార్థన లేకుండా చేద్దామా, ఎక్కడ వీళ్ళని బైబిల్ చదవకుండా చేద్దామా, ఎక్కడ వీళ్ళని ప్రార్థన రాకుండా చేద్దామా అని ఆ ఇంట్రెస్ట్ని కొద్దిగా దూరం చేస్తూ ఉంటాడు. వాడికి చోటు రాకుండా మనము జాగ్రత్త పడాలంటే దేవుని సన్నిధికి దగ్గర అవుతూ ఉండాలి. అందుకే ఒక్క వారం మీరు మందిరాన్ని మానినా ఇక సాతానుగాడు ఏం చేస్తాడు? ఈ వారం ఏమి వెళ్తావులే అని ఒక ఆలోచన పుట్టిస్తాడు. అప్పుడు కొద్దిగా దూరం అయిపోవాల్సి వస్తుంది. అలా కాకుండా మనం ఎత్తుగా పెరగాలంటే పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోవాలి. అప్పుడు
అప్పుడు ఒకరోజు యేసుప్రభు వచ్చినప్పుడు వీళ్ళు నావారు అని తన స్వకీయ సంపాద్యముగా ఉన్న మనల్ని తన మహిమలో మనల్ని చేర్చుకొందురుగాక. హల్లెలూయా. గనుక ಎತ್ತುగా పెరుగుతుంది ಆ ಖರ್ಜೂರದ ಗಿಡ ಎತ್ತರವಾಗಿ ಬೆಳೆಯುತ್ತದೆ. ನಾವು ಕೂಡ ಆತ್ಮಿಕ ಜೀವಿತದಲ್ಲಿ ಆಕಾಶವನ್ನು ಪರಲೋಕವನ್ನು ನೋಡುತ್ತಾ ಎತ್ತರವಾಗಿ ಬೆಳೆಯಬೇಕು, ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ಬರಬೇಕು, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು, ಸಮಯವನ್ನು ಅಧಿಕವಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕಳೆಯುವುದಕ್ಕೆ ನಾವು ಅವಕಾಶ ಕೊಟ್ಟರೆ ಅವಾಗ ನಾವು ಆತ್ಮಿಕ ಜೀವಿತದಲ್ಲಿ ఎత్తరವಾಗಿ ಬೆಳೆಯೋದಕ್ಕೆ సాధ్య. చూడండి, ఆ ఖర్జూరపు చెట్లు ఉంటున్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే దాని యొక్క అవుటర్ లేయర్ అండ్ ఇన్నర్ లేయర్ అని ఉంది. అవుటర్ లేయర్, ఇన్నర్ లేయర్. ఆ చెట్టు యొక్క పైభాగం, దాని యొక్క పైభాగం చాలా కఠినంగా ఉంటుంది, లోపల అంతరపు భాగం అది మృదువుగా ఉంటుంది అని ఆ చెట్టును గురించి నేను చదివాను. అవుటర్ లేయర్, ఇన్నర్ లేయర్ అంటే బాహ్యమైనటువంటి అందము ఆ చెట్టుకుంది, అంతరంగికమైనటువంటి అందము కూడా ఆ చెట్టుకుంది. అక్షయ అలంకారము ఉంది, క్షయమైన అలంకారము ఉంది అని అర్థం. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యములో చూడండి, అది బయటి భాగము కఠినంగా ఉన్న లోపల అది చాలా మృదువైనదిగా ఉంటుంది ఆ చెట్టు, ఖర్జూరపు చెట్టు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమైన అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. అటువలే చూడండి, ఇలా ఉంటారా ఈ రోజుల్లో? ಆ ಖರ್ಜೂರದ ಗಿಡದಲ್ಲಿರುವಂಥ ಎರಡನೇ ಗುಣವೇನೆಂದರೆ ಅದನ್ನು ಹೊರಗಿನ ತೊಗಟೆ ಅದು ಕಠಿಣವಾಗಿರುತ್ತದೆ, ಒಳಗಿನ ಭಾಗ ಅದು ಮೃದುವಾಗಿರುತ್ತದೆ. సాధువైన మృదువైన గుణము ఇప్పుడు మనము అంతరంగికంగా కలిగి ఉండాలి అని పేతురు తన పత్రికలో చెప్తూ ఉన్నాడు. భౌతికమైనటువంటి అలంకరణ కూడా ఉంది. ఏ అలంకరణ అది? 3వ వాక్యంలో చూడండి. ఇది మాత్రం సాధువైనట్టు చాలు. చూడండి, అందుకే బయటకు పర్సనాలిటీ, లోపల మున్సిపాలిటీ అంటున్నాం. ఇక్కడ రాయబడిన జడలు అల్లుకొనుట, బంగారు నగలు ధరించుకున్నట్టు అంటే ఇరబోసుకొని దయ్యంలాగా తిరమని కాదు. అంటే ఒక లిమిట్. ఇంకా మీకు చెప్తాను చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయము 8వ వాక్యం. కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయములు లేనివారై అది చూడండి. ఇంక మీరే చూడండి, ఎక్స్ప్లెయిన్ చేయని కూడా అవసరమే లేదు. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏడుస్తారు అందరు. ఇక్కడే ఉండాలి, కానీ ఏది తగుమాత్రపు ఒక లిమిట్ ఉండాలంటారు. ఇప్పుడు అన్నీ ధరించుకొని పోతే, గతంలో కూడా చెప్పాను, దొంగ ఊరుకుంటాడా? పండగ చేసుకుంటాడే, ಮರ್ಯಾದೆಗೆ ತಗಿ ನಿನ್ನ ಒಡವೆ ಗಿಡವೆ ಎಲ್ಲ ಏನಿದೆ ಬಿಚ್ಚೋ, ಅಯ್ಯ ಏನು ಮಾಡಬೇಡ, ನಾನು ಕೊಟ್ಬಿಡ್ತೀನಿ ಅಂತೇಳಿ ಎಲ್ಲ ಕೊಡಬೇಕಾಗುತ್ತೆ. ಆದ್ದರಿಂದ ಬಾಹ್ಯವಾದ ಅಲಂಕರಣೆಯು ಸಾಧ್ಯವಾದಷ್ಟು ಲಿಮಿಟ್ನಲ್ಲಿರಬೇಕು. ಹಲ್ಲೆಲೂಯಾ. ಅದು ಮುಖ್ಯವಾದದ್ದಲ್ಲ. ಇದಾವೆ ಅಂತೇಳಿ ಎಲ್ಲ ತೋರಿಸ್ಕೊಂಡು ನನ್ನ ನೋಡು, ನನ್ನ ಅಂದ ನೋಡು ಅಂತೇಳಿ ಓಡಾಡಬಾರ್ದು.
ఎన్నై పారు ఎన్న అళగై పార అని అంటారు అర్రంలో. నన్ను చూడు నా అందాన్ని చూడు, 3 అడుగుల చెప్పులు, ఆ తర్వాత పంకు కటింగు, ఇవన్నీ ఎన్నై పార్ ఎన్న అళగై పార్, నన్ను చూడు నా అందాన్ని చూడు అని. 60 సంవత్సరాలు ముసలోడైనా ముసలిదైనా 20 సంవత్సరాల కన్ని పిల్లలాగా మారాలని ప్రయాసపడుతున్నారు ఈ రోజుల్లో. చూడండి, 60లో 20. మరి సరే అన్నీ డెకరేషన్ బాగానే ఉంటుంది, కానీ ముఖపు చర్మము అదేమైనా మార్పు వచ్చిద్దా? వయసు పెరిగిపోతూ ఉంటుంది. యేసన్న గారు అనేవాళ్ళు, వయసులో పంది కూడా అందంగా ఉంటుందట. వయసులో ఉన్నప్పుడు ವಯಸ್ಸಿನಲ್ಲಿರುವಾಗ ಹಂದಿ ಕೂಡ ಸುಂದರವಾಗಿರುತ್ತದಂತೆ. ವಯಸ್ಸು ಕಳೀತಾ 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 ಏನಾಗುತ್ತದೆ, ಅದು ಕೂಡ ఓల్డ్. నేను చెప్పే విషయం ఏంటంటే, భౌతికమైనటువంటి అలంకరణ ఆ రోజుల్లో ఎందుకు చూడండి, ఆ రోజుల్లోనే ఈ మాటలు రాశారంటే మరి ఆ రోజుల్లో కూడా ప్రమాదాలు ఇబ్బందులు జరుగుతున్నాయి కనుక ఈ రోజుల్లో కూడా మీరు జాగ్రత్త పడండి అని బైబిల్లో రాసి పెట్టారు. యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే లేఖనాలు రాయబడ్డాయి అని కొరింథీ సంఘములో పౌలు గారు చెప్తారు. యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికే బైబిల్లో ఉండే ప్రతిదీ రాసి పెట్టారు. ఆ రోజుల్లో పేతురు గారు, ఈ తిమోతికి పౌలు గారు ఇవన్నీ ఎందుకు రాసి పెట్టారు సంఘానికి చెప్పమని. ఆ రోజుల్లో ఇబ్బందులు అవుతున్నాయి, సమస్యలు వస్తున్నాయి కనుక నువ్వు కూడా సంఘానికి చెప్పు అని తిమోతికి చెప్తూ ఉన్నారు. తగుమాత్రపు అలంకరణ ఒక లిమిట్లో ఉండండి అని. అవసరమే, లేకపోతే భర్త చచ్చిపోయాడా, ఏంటమ్మా చర్చికి వెళ్తున్నావు, అన్నీ లేకుండా అని అంటారు. ఇండియన్ కల్చర్ ప్రకారంగా ఉండాలి, కానీ ఒక తగుమాత్రపు అలంకరణ. దైవభక్తి గల వారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనిరి. అబ్రహాం షారా ఉన్నారు. షారా ఆమె సత్క్రియలు కలిగిన స్త్రీ. యజమానుడా అని పిలుస్తూ భర్తకి రెస్పెక్ట్ ఇస్తూ ఒకరికొకరు గౌరవించుకుంటూ ప్రేమ కలిగి ఆప్యాయత కలిగి ఉన్నారు. ఈ రోజుల్లో ఉంటారా? ఏ రమేష్ పోయి అన్నం చేయిపో అన్నది ఒక ఆమె నాముంది భర్తను పట్టుకొని. ఇక అంతే సంగతులు. బామ్మో, సరే ప్రేమతో అంటే ఇంట్లో ఉండొచ్చుగా. ఇప్పుడు అందరి ముందా పోయి రమేష్ చెప్పా అన్నం చేయిపో అర్జెంటుగా అంటది. ఎవరు రమేష్ అని వాడు కొడుక లేకుంటే ఇంకొకటి అని చూస్తే కాదు, సరేలే పోతానులే అంటాడు వాడు. ప్రేమ ఉండవచ్చు, కానీ అందరి ముందు ఉన్నప్పుడైనా కొద్దిగా రెస్పెక్ట్ కదా అండి, కొద్దిగా పని చూసుకోండి అంటే సరిపోయా. అప్పుడు ఆ రెస్పెక్ట్ లేని అనుభవాలు బయట కనుపరుచున్నప్పుడు చాలా ఘోరంగా ఉంటుంది. సేవకుల ముందు కూడా అలాగే రెస్పెక్ట్ లేకుండా భర్తని భార్యని మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది? ఓహో, వీళ్ళు వయసు పెరిగింది కానీ ఒక రెస్పెక్ట్నెస్, చదువు ఉంది కానీ సంస్కారం లేదంటారు చూడండి. అట్లా చదువున్నా అవున్నా కొందరికి అదొక బాడీ లాంగ్వేజ్ గురించి సరైన విధంగా అవగాహన లేదన్నమాట. కనుక ఇప్పుడు మనము భౌతికంగా అలంకరణ ఉండాలి, నేను కాదనట్లేదు, కల్చర్ ప్రకారంగా, ఇండియన్ కల్చర్ ప్రకారంగా, కానీ లిమిట్లో ఉండండి అని బైబిల్ చెప్తుంది. నేను చెప్పట్లేదు, నాకెందుకు, మీరు ఎలా ఉంటే నాకెందుకు, బైబిల్ చెప్తుంది కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. బాహ్యంగా మీరు అలాంటి అలంకరణతో కాకుండా సాధువైన మృదువైన అక్షయమైన అలంకరణతో మీరు అలంకరించుకోనండి. పూర్వం అలా వాళ్ళ అక్షయమైన అలంకరణతో షారా, ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు. గనుకనే వాళ్ళకి దేవుడు సంతాన భాగ్యాన్ని ఇచ్చి వారి పిల్లల్ని స్పిరిచువల్గా ఆశీర్వదించారు అని బైబిల్ చెప్తూ ఉంది. హల్లెలూయా. ఈ రోజుల్లో మనము కూడా శుద్ధీకరించుకోవాలి. సంవత్సరంలో ప్రభువా, నేను కూడా ఆత్మీయంగా షారావలే ఒక డిసిప్లిన్తో నన్ను నా కుటుంబాన్ని నడిపించుకునే జ్ఞానాన్ని దయచేయండి. ఇప్పుడు ఇండియా అంటే పర్వాలేదు, ఆ ఫారిన్లో అయితే యేసన్ గారు ఒక ఇంటికి వెళ్ళారట. వెళ్తే వాళ్ళ కూతురు పలకరించడానికి ఒక అబ్బాయి వచ్చాడు. ఉందా అమ్మాయి అంటే ఉంది. ఎవరు అబ్బాయి అంటే అతను ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ అంట. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్లు ఇలా చూడండి. ఫారిన్ కల్చర్ కూడా కొన్నిసార్లు ఇండియాకు వచ్చేసిందేమో అనిపించింది. కనుక అట్టి కొన్ని లోక సంబంధమైన ఇతరులను చూసి మనం కంపేర్ చేసుకోకూడదు, కానీ మనల్ని చూసి ఇతరులు మారాలి. హల్లెలూయా. వాళ్ళని చూసి మనం ఫాలో కాకూడదు. వాళ్ళు వేసే వేషాలన్నీ మనం వేస్తే ఇంకా మనకు వాళ్ళకి ఏం సపరేషన్ ఉంది?
వాళ్ళు వేస్తూ ఉంటారు, తెలుసో తెలియకో. కానీ మనం వాళ్ళని ఫాలో కాకూడదు, కానీ మనల్ని చూసిన వాళ్ళు యేసయ్యను చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఎత్తుగా పెరుగుతూ ఉంటుంది ఆ చెట్టు. రెండవది, బయటికి అవుటర్ లేయర్ హార్డ్గా ఉన్న ఇన్నర్ లేయర్ అంతరంగ భాగం అది మృదువుగా ఉన్నట్లుగా మనము కూడా సాధువైన మృదువైన అక్షయాలంకారాన్ని ధరించుకొని మనము క్రీస్తును ఎదుర్కొందుముగాక. మూడవదిగా ఎత్తుగా పెరుగుతుంది ఒకటి. రెండవది కఠినంగా ఉంటుంది, హృదయ అంతరంగంలో మృదువుగా ఉంటుంది. మూడవది, దాని యొక్క కొమ్మలు, దాని యొక్క రెమ్మలు, కొమ్మలు అవన్నీ ఒకదానికొకటి కూడుకొని ఎదుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని చెట్లు ఉన్నాయి, ಇಲ್ಲಿರುವಂಥ ಮರ ನೋಡಿದಿರಾ, ಆ ಮರಗಳು ಅದಕ್ಕಿರುವ ಕೊಂಬೆಗಳೆಲ್ಲ ಆ ಕಡೆ ಈ ಕಡೆ ಉತ್ತರ 4 ದಿಕ್ಕುಗಳಲ್ಲೂ ಇರುತ್ತದೆ. ಆದರೆ ಖರ್ಜೂರ ಗಿಡಕ್ಕಿರುವಂಥ ಒಂದು ಗುಣವೇನೆಂದರೆ ಅದರ ಕೊಂಬೆಗಳು ರೆಂಬೆಗಳು ಎಲ್ಲ ಒಟ್ಟಾಗಿ ಸೇರಿ ಬೆಳೆಯುತ್ತವೆ. దాని యొక్క కొమ్మలు రెమ్మలు అవి ఒకదానికొకటి కూడుకొని పైకి ఎత్తుగా ఎదుగుతూ ఉంటాయి. దానికి ఆత్మీయ అర్థం ఏంటంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వాక్యంలో మీరు చూడండి. రక్షణ పొంది బాప్తిసం తీసుకొని సంఘ సహవాసములో ఎదుగుతున్న మనము ఒకరికొకరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇవి ఒకదానికొకటి ఆ ఖర్జూరపు చెట్టు యొక్క కొమ్మలు రెమ్మలు ఒకదానికొకటి కూడుకొని అవి ఎదుగుతూ ఉన్నట్లుగా ఇప్పుడు దేవుని పిల్లలమైన మనము కూడా ఈ 4 విషయాల్లో మనము ఎడతెగక ఉంటేనే ఖర్జూర వృక్షము వలె ఎదగటానికి సాధ్యమవుతూ ఉంది. ఒకదానికొకటి ఏ విషయాల్లో సంఘం ఆనాడు స్థాపించబడింది. అపోస్తలుడైన పేతురు గారి ద్వారా 3,000 మంది రక్షణలోనికి వచ్చారు. వాళ్ళందరూ బాప్తిసం తీసుకున్నారు, మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది మూర్ఖులకు ఈ తరం వారి నుండి వేరై వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు ఈ 4 విషయాల్లో ఎడతెగక ఉండిరి. ఏ విషయంలో? అపోస్తలుల యొక్క బోధలో గతంలో కూడా చెప్పాను, బోధలు చాలా ఉన్నాయి, అనేక రకములైన బోధలు ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు వింటూ ఉన్న బోధ, ఇక్కడ వసన మినిస్ట్రీ నడిపిస్తూ ఉన్న ఈ బోధ, ఏ బోధ ఇది? అపోస్తలుల యొక్క బోధ. ఇక మరలా బయటికి ఎక్కడికి మీరు వెళ్ళినా కూడా బోధల్లో చాలా తేడా ఉంటుంది. అందుకే సాధ్యమైనంత వరకు ప్రార్థన అని వెళ్తారు మంచిదే. కానీ వాక్యాల్లో వ్యత్యాసం వచ్చినప్పుడు వాళ్ళు ఇలా చెప్తున్నారు, వీళ్ళు అలా చెప్తున్నారు ఏంటి అని చెప్పి బుర్ర పాడైపోయి ఒక ఆయన తిరుపతికి వెళ్ళి గుండు గీయించుకున్నాడు అంతే. అటు ఇటు వెళ్ళినప్పుడు కలిగే పరిస్థితులు అవి. అందుకే చెప్తాను, మీరు ఈ సహవాసంలో సంఘ సహవాసంలో ఉన్నప్పుడు ఇక్కడే ప్రార్థనలో ఉండి మీరు ఎదగాలి. లేదా అక్కడ ప్రార్థన ఇక్కడ ప్రార్థన అంటే వెళ్ళడం మంచిది, తప్పని కాదు. కానీ బోధలో వ్యత్యాసం. దోశకేసే పిండి ఒకటే ప్రతి ఇంట్లో అందరికీ అవే పిండి, కానీ దోశల్లో తేడా ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ ఇది అపోస్తలుల యొక్క బోధ, ఇక్కడ మనం పరిపూర్ణపరచబడే ఉపదేశాలు సేవకుల ద్వారా దేవుడు సంఘానికి ఇస్తూ ఉండగా ఈ బోధలో వారు ఎడతెగక ఉండిరి. రెండవదిగా సహవాసమందు మేము ట్రాన్స్ఫర్ అయినా మీరు ట్రాన్స్ఫర్ కాకూడదు అని. ఓ చోట ఏం జరిగిందంటే సేవకులుగా ఆ సిస్టర్లు ఉండేవాళ్ళు. ఆ సిస్టర్స్ అంటే చాలా ఇష్టం ఒక ఆమెకి. అక్క అని చెప్పి పద్దాకుల మందిరానికి వచ్చి మందిరం దగ్గరే ఉండడం, అక్కడే వండుకొని తినడం, అంత క్లోజ్ అనమాట. ఆమె ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత పిచ్చిది అయిపోయింది ఒక విశ్వాసి. ఇప్పుడు కూడా ఉంది, అయ్యో సిస్టర్ పోయాడు, అయ్యో పాస్టర్ పోయాడు, అయ్యో బ్రదర్ పోయాడు అని. ఇప్పుడు ఆమె దేవుని కంటే అధికంగా ఎవరిని ప్రేమించింది? సేవకులు ప్రేమించాలి తప్పే, కానీ ఆమె విగ్రహంగా మారిపోయి మెంటల్ ఎఫెక్ట్ వచ్చేసింది. కనుక సహవాసం, ఒక ఫెలోషిప్ ఉండాలి, కానీ ఫ్రెండ్షిప్ ఉండకూడదు. షిప్ ఉంది, అయితే ఫ్రెండ్షిప్ ఉండకూడదు. ఎవరితోనైనా కూడా సహవాసములు ఉన్నాము. ముఖ్యముగా సేవకులుగా మేము మారినా మీరు మారినా కొన్నిసార్లు సేవకులు ట్రాన్స్ఫర్ అవ్వగానే వీళ్ళు ఇంకో చర్చికి ట్రాన్స్ఫర్ అవుతారు. ఏంటి బ్రదర్ చర్చికి రావట్లేదంటే ఆ పాస్టర్ మారిపోయాడా? మారిపోయి అందుకే మేము కూడా మారలేదు, మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఎవరు బిస్కెట్లు ఇవ్వట్లేదు, టీలు ఇవ్వట్లేదు, మాకెవరు మమ్మల్ని గమనించట్లేదు అని. అప్పుడు
చూడండి, అంటే శారీరకంగా ఎదిగిన వాళ్ళు స్థిరంగా ఉండలేరు. ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు, సమస్తాన్ని గ్రహించుకున్న వాళ్ళు అంటుకట్టుబడి ఉంటారు. శరీర సంబంధమైన అనుభవాల్లో ఎదుగుతున్న వాళ్ళు ఇక స్థిరంగా ఉండలేరు. సహవాసములో అన్నీ తెలిసినా కూడా ఫిజికల్గా ప్రతి చోట ఒక్కొక్క బ్యాచ్ ఉంటారు. ఫిజికల్గా ఎదిగేవాళ్ళు, అందుకే వాక్యం టాలీ చేసి చెప్తాను. శరీర సంబంధులు ఉన్నారు, ఆత్మ సంబంధులు ఉన్నారు. శరీర సంబంధులు ఉన్నారు, ఆత్మ సంబంధులు ఉన్నారు. గలతీ సంఘానికి పౌలు గారు రాస్తారు చూడండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వాక్యం. సహోదరులారా, చూడండి, ఆత్మ సంబంధులు ఉన్నారు, శరీర సంబంధులు ఉన్నారు. ఆత్మ సంబంధులు ఉన్నారు, శరీర సంబంధులు ఉన్నారు. కొందరేమో ప్రార్థనకి, దైవ సంబంధమైన కార్యాలకి ప్రిఫరెన్స్ ఇస్తే, మరికొందరు శరీర సంబంధమైన వాటికి ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళు అక్కడక్కడ కొందరు 1% కనబడతారు. అందరూ కాదు, 1%. వాళ్ళు వస్తారు చర్చికి. ఎందుకు వచ్చారు అంటే అనుకుని ఆలోచిస్తే, వాళ్ళకి నచ్చినోళ్ళు మెచ్చినోళ్ళు ఉంటే వస్తారు. చర్చికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుకుంటారట, ఈ పూట చర్చికి వస్తున్నావా? నేను రావట్లేదు. నేను కూడా రాను. అప్పుడు దేవుని కొరకు కాదు, కానీ ఇప్పుడు ఆ శరీర సంబంధమైన ఫిజికల్గా వాళ్ళు గ్రోత్ అవుతున్నారు, కానీ ఆత్మీయంగా ఎదగట్లేదు. రకరకాల ప్రజలు ఈ రోజుల్లో ఉన్నారు. అందుకే సంఘానికి వచ్చే వాళ్ళందరూ భక్తులు కాదంటాను నేను. అందరూ కాదు, కొందరు ఉంటారు, 2%. కొన్ని పెద్ద సంఘాలు ఆంధ్రాలో కొందరిని బట్టి బలహీనలు అవుతున్నప్పుడు మరి అలాగే ఉంటుంది. అందరూ నమ్మటానికి వీల్లేదు. నేను కొత్తగా కారంపూడి ట్రాన్స్ఫర్ అయ్యానా, రూమ్లో 10-12 వేలు దొంగతనం చేశారు ఒకళ్ళు. మరి ఎవరు నన్ను నమ్మేది? పెద్దోడా పిల్లోడా, లేక పెద్దదేమో పిల్లదేమో అర్థం కావట్లా. కనుక సంఘంలో ఉండే వాళ్ళందరూ భక్తులు కాదు అని అప్పుడప్పుడు మెన్షన్ చేస్తూ ఉంటాను. అంటే కొద్ది కొద్దిగా మారుమనసు లేని స్వభావాలు ఒకవేళ అవి ఒక్కొక్కటిగా తొలగించబడి ఉన్నప్పుడే ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మార్చబడతారు. హల్లెలూయా. ఈ శరీర సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు ఆలోచించే ఆలోచనలు, తలంపులన్నీ శారీరకంగానే ఉంటాయి. ఏ విధంగా అంటే, ఒక అన్న చెల్లి లవర్స్ మాట్లాడుతున్నారు అనుకుంటారు అనమాట, ఇంకా క్లియర్గా చెప్పాలంటే. అయితే ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? ఓహో, వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారులే అని ఆత్మీయంగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఆత్మ సంబంధులకి శరీర సంబంధాలకు ఉండే వ్యత్యాసం సంఘాల్లో అలాంటి వాళ్ళు ఉన్నారు, గలాతీ సంఘంలో. గనుకనే శరీర సంబంధమైన కార్యాలు స్పష్టమై ఉన్నవి, వాటి నుండి మీరు దూరం అవ్వండి. పరిశుద్ధాత్మను పొందితే మీరు సమస్తాన్ని ఆత్మ సంబంధంగానే వివేచిస్తారు. ఆ అభిషేకం లేకపోతే, పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే శరీర సంబంధంగానే ఉంటారు. మారుమనసు పొందిన, బాప్తిజం తీసుకున్న శరీర సంబంధంగా ఉంటారు, కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మారలేరు. గనుక ఉపదేశ క్రమంలో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఖచ్చితంగా పొందాలి. అప్పుడే అపోస్తలుల యొక్క బోధలో, సహవాసములో మనము స్థిరంగా ఉండి, సహవాసములో ఉండి కొనసాగగలము. మూడవదిగా, రొట్టె విరుచుట్లో ప్రతి నెల జరిగే బల్ల కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనాలి. కొన్నిసార్లు బల్లో కొందరు పాలు పొందరు. ఏంటి బ్రదర్ అని ఒక ఆయన అడిగితే, నేను ఫ్లాట్లో బిజినెస్ చేస్తుంటానన్నా, అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అందుకే అంటాడు. అంటే తెలిసి కూడా అబద్ధాలు చెప్తున్నాడు అని, తెలిసి కూడా అబద్ధాలు చెప్తూ ఉన్నాడు, అందుకే నేను బల్లలో పాలు పొందట్లేదన్నా అంటాడు. మరి ఎంతకాలం ఉంటావు బ్రదర్ అంటే, చూస్తానన్నా, ఇంకో నెల తీసుకుంటానులే అంటాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, తెలియక చేసిన పాపాలకి, కొన్ని పొరపాట్లకి క్షమాపణ ఉంటుంది. తెలిసి కూడా చేసిన పాపకి యేసుప్రభువారు అంటారు, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ఇదిగో మరి అధికంగా కీడు కలగకుండా నిమిత్తం ఇక నీవు పాపము చేయకు అన్నాడు. ఇప్పటికీ కీడు అనుభవిస్తూ ఉన్నావు. ఇప్పుడు రాళ్ళతో కొట్టి నేను చంపేసే వాళ్ళు నరకానికి వెళ్ళేదానివి, కానీ ఇప్పుడు తెలియక చేసావు కనుక నీవు మరీ అధికముగా కీడు నీ కలగకుండా నిమిత్తం నీవు పాపము చేయకు అన్నాడు. అయ్యా, ఎందుకు చేస్తానయ్యా అని ఆ స్త్రీ తన బ్రతుకును మార్చుకున్నది. కనుక కొందరు
తెలిసి కూడా బలగా దూరం అవుతూ ఉంటారు. చిన్న చిన్న పొరపాట్లు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు క్షమాపణ ఒప్పుకొని బలలో పాల్పొందని ఆలోచన ఉండదు, వెంటనే దూరం అవుతూ ఉంటారు. సాతానుగాడు కూడా దూరం తీసుకెళ్ళి ఎక్కడో బీచ్లో పడేస్తాడు, పొగ్మాలో బీచ్లో. అయితే అందుకే ఏదైనా పొరపాట్లు ఉంటే ఇది పాడులోకంగా కొన్నిసార్లు అబద్ధాలు చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పుడు కన్ఫెస్ చేసుకొని మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలి. అందుకే శుద్ధీకరణ కూటం అంటారు. కన్ఫెస్ చేసుకొని ఒప్పుకొని విడిచిపెట్టి మంచి మనస్సాక్షితో బలలో పాలు పొందితే దేవుడు ఏం చేస్తాడు? మంచి ఆరోగ్యం ఇస్తాడు, కాపుదల దయచేస్తాడు. దూరం అయితే ఇంకా అనారోగ్యాలు బలహీనతలు కూడా రావచ్చు అని బైబిల్ చెప్తుంది. కనుక రొట్టె విరుచుట్లో కూడా ఎడతెగక ఉండాలి. ప్రతి నెల బలలో ఖచ్చితంగా పాలు పొందాలి, శుద్ధీకరించుకొని. 4వదిగా ప్రార్థనలు కూడా. ఇవి ఒకదానికొకటి కూడుకున్నట్లుగా, ఏవి ఖర్జూరపు రెమ్మలు కొమ్మలు ఒకదానికొకటి కూడుకొని ఎత్తుగా ఎదుగుతూ ఉన్నట్లు మనము కూడా ఈ 4 విషయాల్లో అంటుకట్టబడి ఎదగాలి. అపోస్తలుల యొక్క బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థనలో ఖచ్చితంగా ఎడతెగక ఉండాలి. ప్రార్థనలో దేవునితో మనకు కనెక్ట్ లేకపోతే, నెట్వర్క్ లేకపోతే ఏం చేస్తాం? మిద్దె మీదకి ఎక్కిద్ది. ఒక ఆమె ఒంగోలు ఒక అమ్మాయి ఏం చేసిందంటే 8 అంతస్తులు మిద్దె ఎక్కింది. అందరికీ విషెస్ చెప్దాం న్యూ ఇయర్కి అని. లాస్ట్ ఇయర్ ఎక్కితే 8 అంతస్తులు మిద్దె మీద ఎక్కి హలో హ్యాపీ న్యూ ఇయర్ అంటుంది. అంతే. ఇక ఆ పైన అపార్ట్మెంట్ పైన బిల్డింగ్ కొద్దిగా అట్లా కూర్చోడానికి ఉంది. అలా కూర్చున్నది. మాట్లాడుతూ ఇక తప్పి అక్కడి నుంచి ఇప్పుడు చచ్చిపోయింది. పేపర్లు కూడా వేశారు. నెట్వర్క్ లేదని పైకి ఎక్కింది, నెట్వర్క్ లేదని కొండ ఎక్కింది. ఇప్పుడు మనము దేవునితో నెట్వర్క్ లేకపోతే ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే. అంటే నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలి. ఎవరితో? యేసయ్యతో. ప్రార్థన అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ గాడ్ అండ్ మెన్. దేవుడు మనతో, మనము దేవునితో కమ్యూనికేట్ చేయడమే, మాట్లాడడమే, సంభాషించడమే ప్రేయర్ లైఫ్ అంటారు. హల్లెలూయా. కనుక ప్రార్థనలు ఈ 4 విషయాల్లో మనం ఎడతెగక ఉన్నామనుకో, ఖచ్చితంగా మనము ఖర్జూర వృక్షం వలె ఎదుగుదుము. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. అన్ని చెట్లకి వేర్లుంటాయి, తల్లి వేర్లుంటాయి. తల్లి వేరు అనేది ఉంటుంది చెట్టుకి, కానీ ఈ చెట్టుకి తల్లి వేరు ఉండదు. ఇది డిఫరెన్సియేషన్. ఓ ప్రత్యేకత ఏంటంటే, ఆ ఖర్జూర చెట్టుకి తల్లి వేరు అనేది ఉండదు. అన్ని చెట్లకి తల్లి వేరు అని ఉంటుంది. భూమిలో ప్రాకిపోయినప్పుడు తల్లి వేరు అని ఒకటి ఉంటుంది. అన్ని చెట్లకు ఉంటాయి, కానీ ఆ ఖర్జూరపు చెట్టుకు మాత్రం తల్లి వేరు ఉండదు. ఇప్పుడు ఆ మాటకు అర్థం ఏంటో తెలుసిన? 119వ కీర్తన 19వ చరణం. 119వ కీర్తన 19వ చరణం. కీర్తనాకారుడైన దావీదు అంటాడు, నేను భూమి మీద, చూడండి చాలు, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. అన్ని చెట్లకు వేర్లుంటాయి, కానీ ఆ చెట్టుకు మాత్రం తల్లి వేరుండదు. ఆ మాటకు అర్థం ఏంటంటే, ఈ లోకములో మనం బ్రతికినంత కాలం మనము కూడా ఈ మాటని గ్రహించుకోవాలి. రాజైన దావీదు ఈ మాట అంటాడు. ఏమని? రాజుగా ఉన్నవాడికి అన్నీ ఉన్నాయి, బంధువులు ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు, అందరూ ప్రజలు ఉన్నారు, దేశం ఉంది, ప్రజలు అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు. కానీ ఆయన ఏమంటున్నాడు? ఆయన నేను భూమి మీద పరదేశినై ఉన్నాను అంటాడు. ఇప్పుడు ಪರದೇಶಿ ಎಂಬ ಮಾತನ್ನು ಯಾರನ್ನು ಕುರಿತು ಹೇಳ್ತಾರೆ? ಏನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ? ಇವನು ಪರದೇಶ ಅಂತ ಹೇಳ್ಬೋದು. ಎಲ್ಲರೂ ಇದ್ದಾರೆ. ಅವಾಗ ಅವರನ್ನು ಯಾವ ರೀತಿ ಪರದೇಶ ಅಂತ ಹೇಳಲ್ಲ. ఇప్పుడు అందరూ అన్నీ ఉన్నాయి. దావీదుకి అన్ని విధాల సుఖభోగాలు ఉన్నాయి, అన్ని విధాల బంధువులు ఉన్నారు, భార్య పిల్లలు అందరూ ఉన్నారు. అయినా కూడా ఈ మాట ఒప్పుకోలు చేస్తాడు, నేను భూమి మీద పరదేశిని ఉన్నాను. ఎందుకంటే ఒక రోజున చనిపోయిన తర్వాత ఏది తీసుకొని వెళ్ళలేరు కనుక ఈ లోకంలో ఒక పరదేశిగా ఉన్నాను అంటాడు. అంతే. ఒక ఆయన పరదేశి, ప్యారడైస్ అని పేరు పెట్టుకున్నాడు. ఒక ఆయన తిరుపతి దగ్గర ఒక ఆయన పరదేశి అని పేరుంది, కానీ ప్యారడైస్ అని పేరుంది, కానీ వామో ఆయన పేదోడేమో దరిద్రుడేమో అన్నట్లుగా ఆలోచించి వాళ్ళ ఇంటికి వెళ్తే పెద్ద బంగ్లా, కారు, పెద్ద కుక్కను కూడా పెంచాడు, బొచ్చు కుక్కను కూడా పెంచాడు కాపలాగా.
పేరు మాత్రం ఏం పేరు? ప్యారడైస్. పరదేశ్ అని పేరు పెట్టుకుంటే పేరుకు తగినట్టుగా ఉండాలి. శాంతమ్మ అని పేరు పెట్టుకుంటే పేరుకు తగినట్టుగా ఉండాలి. లేకుంటే పేరన్న మారాలి, ఊరన్న మారాలి. పేరుకు తగినట్టుగా ఇప్పుడు మన పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మన పేరుకు తగినట్టుగా మనం ఉన్నామో మనకు మనమే ఆలోచించాలి. ఒకసారి అలాగే యేసుదాస్ అని పేరు పెట్టుకుంటారు, బీడీలు తాగుతుంటారు అన్న. ఒక ఆయన ప్రార్థన అక్కడే ఉన్నాడు, ఆయన పేరు యేసుదాస్ అంట, నాకు తెలియదు. అలాగే చూస్తూ ఉన్నాడు. ఆ పక్కన ఇంకొకటి ఉన్నాడు, నో యేసుదాస్ ఆయన ఉన్నాడు అన్న. ఉంటే నాకేమి, ఆయనేమో అప్పటికే తాగేసి వచ్చాడు, తాగి కూర్చొని ఉన్నాడు, ఊగుతున్నాడు. ఆయన పేరు యేసుదాస్ అంట. ఇంకో వామో ఏంటి ఏమన్నా అనుకుంటాడేమో అనేసాను అంతే. యేసుదాస్ అని పేరు పెట్టుకుని బీడీలు తాగుతారు, సారాయి తాగుతారని కుర్చీలు కూర్చున్నాడు. ఇక ఆ తర్వాత ప్రార్థన అయిన తర్వాత వచ్చి మోకాళ్ళ మీద ఉండి తాగినా కూడా దగ్గరకు వచ్చి మోకాళ్ళు, అయ్యా నా కొరకు ప్రార్థన చేయయ్యా, ఈ తాగుడు మానలేకపోతున్నానని ఓ తగ్గింపుతో ప్రార్థన చేయించుకొని వెళ్ళాడండి. కొన్ని అలవాట్లు కొందరు మానలేకపోతూ ఉంటారు. మనసిద్దరే మారుగా. అయితే కొందరికి మనసు ఉండదు, విడుదల పొందాలి అని. కనుక మనము ఈ లోకములో అన్నీ ఉన్నా ఈ మాట మన నోట ఒప్పుకోలు చేయాలి. ప్రభువా, నేను ఈ లోకములో ఈ భూమి మీద పరదేశం అయి ఉన్నాను అని. అంటే పాత నిబంధన కాలంలో ఉంటున్నటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా వాళ్ళు కూడా సమస్తము కలిగిన వాళ్ళే. వాళ్ళు ఈ లోకములు బ్రతికినప్పుడు పునాదుల పట్టణాన్ని వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు. ఈ లోకమే స్థిరమైంది, ఈ గోవానే స్థిరమైంది, ఇక్కడ ఉండే షాపులే స్థిరమైనవి, కొండలే స్థిరమైనవి అనుకోలేదు. పునాదులు గల పట్టణం కొరకు అన్నీ ఉన్నా ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ వచ్చారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వాక్యాన్ని చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వాక్యంలో అబ్రహాము, ఇస్సాకు అయితే వారు మరి శ్రేష్టమైన దేశం, చూడండి, మరీ శ్రేష్టమైన దేశం. ఇప్పుడు ఈ భారతదేశం కంటే, ఈ గోవా కంటే మరీ శ్రేష్టమైన దేశం ఏ దేశం? అది సియోను, యెరూషలేము. హల్లెలూయా. ఈ దేశము కంటే ఇప్పుడు మనం ఈ గోవాను చూసి ముచ్చట పడుతూ ఉంటాం, లేకపోతే ఈ ఇండియాని చూసి ముచ్చట పడుతూ ఉంటాం, ఆ లండన్ని చూసి, ఆ అమెరికాను చూసి, వామ్మో బాగుంది ఇక్కడికి వెళ్ళాలని ఆశపడుతూ ఉంటుంది ప్రాణం. కానీ బైబిల్ చెప్తుంది, ఇంకోసారి చదవండక్క. అయితే వారు, చూడండి, మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత సిగ్గుపడడు, ఎలైనగా ఆయన వారి కొరకు, చూడండి, పట్టణాన్ని, పునాదులు గల పట్టణాన్ని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ఈ పూట ఈ మాటను బట్టి మనము కూడా ఈ లోకంలో ఉన్నాం. అయితే మనము కూడా, అయ్యా నేను ఈ లోకంలో పరదేశనయ్యా, నీవుంటే నాకు చాలు అని మనము అధికంగా దేవుని మీదనే ఆనుకొని దేవునితో ఉంటున్నటువంటి ఆ ఫెలోషిప్ని ఏమాత్రం విడవకుండా ప్రార్థనలో ఎదుగుతూ, భక్తిలో ఎదుగుతూ మన ప్రభు రాకడకు సిద్ధపడాలని ప్రభు కోరుచూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైన వాటికే ఒకవేళ మనం ముచ్చట పడుతూ వీటి కొరకే మన మనస్సు ఉండకుండా దేవుని మీద అధికంగా ఉండాలి అని పౌలు గారు చెప్తున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా వాళ్ళు అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డ వాళ్ళు. మరి ఆ పట్టణం కొరకు ఎందుకు చూశారు? ఇది స్థిరమైనది కాదు అని. ఇప్పటికే భూకంపాలు వస్తున్నాయి. పెద్ద పెద్ద పట్టణాలు, సుందరమైన పట్టణాలు కూడా పాడైపోతూ ఉన్నాయి. అయితే పాడు కాని, క్షయము కాని ఒక పట్టణం ఏ పట్టణం? ఆ పరలోక పట్టణము. గనుక ఆ పట్టణము కొరకు, ఆ రాజ్యము కొరకు మనము, మన కుటుంబం, మన పిల్లలందరూ సిద్ధపడదాం. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన మాడుకోలోన విన్న వాక్యాన్ని బట్టి, విన్న ఈ మాటలను బట్టి చివరి సమయంలో మనమందరూ ఒక 2-5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఈ చివరి ఉపవాస ప్రార్థనలో దేవుడు మనల్ని తీసుకొచ్చాడు ఆయన సన్నిధికి. ఈ సమయం చాలా విలువైంది. ఎంతోమంది ఈ సమయాన్ని వ్యర్థపుచ్చుకున్నారు. మనమైతే ఆయన సన్నిధికి వచ్చే విధంగా
ఉపవాస ప్రార్థనలో పాల్గొనే భాగ్యాన్ని ఇచ్చాడు. అందరూ ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని ముగించుకోబోతూ ఉన్నాం. పోయిన సమయం మరలా మనకు తిరిగి రాదు. పోయినటువంటి సమయం మరలా తిరిగి రాదు. రేపేం జరుగునో మీకు తెలియదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. అయ్యా మీరు రాకడకై నన్ను సిద్ధపరచండి ప్రభువా అని అడుగుదాం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె ఎదుగుదురు. అయ్యా ఖర్జూర వృక్షము వలె నన్ను దినదినము ఎదిగింపచ్చే, విలువ పెట్టి నన్ను మీరు కొన్నారయ్యా, మీ సొత్తుగా నన్ను మార్చుకున్నారు తండ్రి, మీకు స్తోత్రం. నా ప్రతి పాపాన్ని కడిగివేసి నీతిమంతునుగా నిన్ను మార్చావయ్యా, మీకు స్తోత్రం. ఈ సంవత్సరం అంతా నీవు కాపాడుతూ వచ్చావు. ఈ సంవత్సరం అంతా ఆత్మీయ జీవితంలో ఎంతగానో బలపరుస్తూ వచ్చావు. ఇక రాబోయే 2018 సంవత్సరంలో కూడా ఖర్జూర వృక్షము వలె నేను ఎదగాలి ప్రభువా. చెట్లన్నిట్లో కూడా శ్రేష్టమైన ప్రత్యేకింపబడిన చెట్టు ఖర్జూరపు చెట్టు. ఖర్జూర వృక్షము వలె నిన్ను తన సన్నిధిలో వర్ధల చేయాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆ ఖర్జూరపు చెట్టు ఎత్తుగా పెరుగుతూ ఉంది. అయ్యా నేను కూడా పైన వాటి మీదనే మనసు పెట్టుకుని ఎదిగే భాగ్యాన్ని దయచేయండి అయ్యా, దయచేయండి. సాధువైన మృదువైన అక్షయాలంకారాన్ని దయచేయండి. అపొస్తలుల యొక్క బోధలో, సహవాసములో, రొట్టె విరుచుట్లో, ప్రార్థనలో ఎడతెగక ఉండే భాగ్యాన్ని దయచేయండి. అయా భూమి మీద నేను పరదేశినై ఉన్నాను. ఆ పునాదులు గల పట్టణం కొరకే నన్ను సిద్ధపరచాను. ఆ పునాదులు గల పట్టణం కొరకై నన్ను సిద్ధపరచండి యేసయ్యా. ఒక కన్నీళ్లతో ప్రార్థన చేసుకోండి ప్రేమైన వర్లారా. స్తోత్రం 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 స్తోత్రం. కృప కలిగిన వాడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా ఖర్జూర వృక్షము వలె నేను ఎదగాలి. ఆ పునాదుల పట్టణం కొరకు నేను సిద్ధపడాలయ్యా.
స్తోత్రం, 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 స్తోత్రం. దైవమా మీరు కనికరించండి తండ్రి. దైవమా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో. అందరూ ధ్యానిస్తూ కలిసి పాడుతూ, నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో. నన్ను విడువక ఎడబాయక ఈ సంవత్సరం అంతా దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో. సిలువలో చాపిన రెక్కల నీడలో, సురక్షితముగా నన్ను దాచితివా. సిలువలో చాపిన రెక్కల నీడలో, సురక్షితముగా నన్ను కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో. ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటున నేనుండుటకై, ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటున నేనుండుటకై, పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా. పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా. నన్ను విడువక
ఆయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో, నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో, నా దాగు చోటు నీవయ్యా నా యేసయ్యా, నా దాగు చోటు నీవయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో, కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా, కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా, పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా, నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో, నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో, ఆ నా దాగు చోటు నీవయ్యా నా యేసయ్యా, నా దాగు చోటు నీవయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో, నీ చేతి నీడలో, యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, శదబలి ధ్వరి బంధర బలి మహాన్య శదదలి బలి ధ్వరి కరబలి మహాన్య దైవమా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను, నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో, నీ చేతి నీడలో, యేసయ్యా స్తోత్రం స్తుతి కలుగునుగాక, యేసయ్య నామానికే మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. దైవమా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా కరబలి ధ్వరి బంధన బలి మహాన్య శదదలి బలి బంధన బలి మహాన్య శదదలి బలి ధ్వరి బంధన బలి మహాన్య బలి ధ్వరి బంధన బలి మహాన్య శదదలి
బలి బంధర బలి మహావ్యం బలి బంధర బలి మహావ్యం. ఓ నూతనమైన అభిషేకం, నూతనమైన కృపను పొందు. రాబోయే 2018 సంవత్సరానికి కావలసిన కృప అభిషేకము చేత శతబలి బంధర బలి మహావ్యంతర బలి కర బలి మహావ్యం శతదరి బలి బంధర బలి మహావ్యంతర బలి కర బలి బంధర బలి మహావ్యం శత బలి బంధర బలి మహావ్యం శతదర బలి కర బలి బంధర బలి మహావ్యం శతదర బలి బలి కర బలి బంధర బలి మహావ్యం శతదర బలి కర బలి మహావ్యం బలి కర బలి. నూతనమైన కృప, నూతనమైన అభిషేకం, పాతవి గతించను, సమస్తము నూతనమాయను. సదాబలి కరబలి మహాన్యాన్ తెరబెలద్వరి కరబలి మహాన్యాన్ సదదరబెలద్వరి బంధరబలి మహాన్యాన్ తెరబెలద్వరి కరబలి మహాన్యాన్ సదా తెరబెలద్వరి బంధరబలి మహాన్యాన్ సదదరబెలద్వరి కరబలి మహాన్యాన్ తెరబెలద్వరి కరబలి మహాన్యాన్ సదా. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో. 2 నిమిషాలు కన్నీళ్లతో, నీ చేతి నీడలో నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో. యేసయ్యా, ಈ ವರ್ಷವೆಲ್ಲ ನೀನು ನನ್ನನ್ನು ಕಾಪಾಡಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಅಂತೇಳಿ ಎಲ್ಲರೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳಿ. అయ్యా, ఈ సమయాన్ని, ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారు. నన్ను మీరు కాపాడుచు వచ్చినందుకే స్తోత్రం. నా కుటుంబాన్ని మీరు కాపాడినందుకే స్తోత్రం. ఒక కృతజ్ఞతతో కన్నీళ్లతో అయ్యా, మాకును మా పిల్లలకు మా కుటుంబానికి శుభ ప్రయాణాన్ని మీరు కలగచేయమని ఒక్కసారి ఒక 2 నిమిషాలు కన్నీళ్లతో ప్రార్థన చేసుకోండి. నీవు లేక నేను క్షణమైన దేవా బ్రతుకలేను, ఉండలేనయా. నీవు లేక నేను క్షణమైన దేవా బ్రతుకలేను, ఉండలేనయా. నీవే నా ప్రాణము, సియోనే నా ధ్యానము. నీవే నా ప్రాణము, సియోనే నా ధ్యానము. నీవు లేక నేను క్షణమైన దేవా బ్రతుకలేను, ఉండలేనయా. నీవు లేక నేను. యేసయ్య లేకపోతే క్షణమైనా మనం బ్రతకలేము. యేసయ్యా యేసయ్యా అంటూ ఒక్క 2 నిమిషాలు కన్నీళ్లతో ప్రార్థన చేసుకోండి. ఈ సమయం తిరిగి మరలా రాదు. ఈ సమయం ఇక రాదు. ప్రేమైన వాళ్ళరా, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు కాదు మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడువడి అని యేసయ్య చెప్పారు. ఇతని వరకు సురక్షితంగా కాపాడిన దేవుడా.
మన ప్రార్థన ఆలకించి ఈ 3 దినములు ఈ ఉపవాస పండుగలని ఘనంగా జరిపించిన దేవునికి స్తోత్రాలు చెబుతాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఒక్కొక్క రోజు కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడే మన మధ్యలో ఉండి ఒక్కొక్క కోడికని కూడా ఘనంగా జరిపించినందుకే స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం. చిన్న మంద భయపడకు అని ప్రభు వాగ్దానం చేసినట్లు చిన్న మందగా ఆయన సన్నిధిలో అనేక విషయాల కొరకు ప్రార్థించటానికి, ఆయన సన్నిధిలో స్తుతించటానికి, వాక్యము ద్వారా మనల్ని మనం సరిచేసుకోవటానికి కృప చూపిన దేవునికి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు మనకిచ్చిన ఈ 3 దినాల విలువైన సమయం కొరకు స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎందరికో లేని ధన్యత ప్రభు మనకిచ్చారు, అందుకొరకు స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించిన దేవునికి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం. రాబోయే 2018 సంవత్సరంలో దేవుడు నూతనమైన ఆశీర్వాదాల చేత నడిపించబోతున్నందుకు విశ్వాసంతో స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. పురుషుల్లో ఒకరు, స్త్రీలలో ఒకరు చిన్న ప్రార్థన చేయండి.